హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మాస్టర్స్కి వచ్చే ఎంతో మంది దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. యూరోపియన్ కంట్రీస్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. జీవితంలో మనకి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాంటి సమస్యల్లో ఇదొకటి. వన్స్ మన హోమ్ కంట్రీని వదిలొచ్చాక యూరోప్ కంట్రీస్కి వచ్చాక మన సొంత ఐడెంటిటీని కోల్పోవడం, అంటే మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లేదా ఆర్పి కార్డ్ అంటే రెసిడెన్స్ పర్మిట్, మన కాలేజ్ ఐడి కార్డ్ ఇలాంటివి కోల్పోవడం. ఇది ఒక నైట్ మేర్ అనే చెప్పాలి ఫారినర్స్కి. అంటే నాలాంటి వాళ్ళకి, ఇంకా అప్కమింగ్ వస్తుంటారు కదా జర్మనీకి, ఇలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా మీరు గమనించండి. మన పాస్పోర్ట్ని కోల్పోతే ఎన్ని కష్టాలు పడాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు జరగకుండా ఉండాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ కేస్ మీరు మీ డాక్యుమెంట్స్ని పోగొట్టుకున్నా కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, వాటిని రిటర్న్ బ్యాక్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఏమైందో చెప్తాను. నార్మల్గా యూరోప్లో ఉన్న స్టూడెంట్స్, జర్మనీ గురించి మాట్లాడుకుందాం. జర్మనీలో ఉన్న స్టూడెంట్స్ మనం హాలిడే టైమ్స్లో ఒక ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్యారిస్కి, ఆస్ట్రియాకి, స్విట్జర్లాండ్కి, ఇలాంటి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లోర్ చేయడం తప్పు కాదు, చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా. కానీ మనం కొత్త కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మన పర్సనల్ ఐటమ్స్ లైక్ మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, ఆర్పి కార్డ్, కాలేజ్ ఐడి కార్డు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇటువంటివి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వన్స్ ఇవి పోయాయంటే దానికి ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీకు 1 or 2 months పడుతుంది రిటర్న్ వచ్చేకి. ఇంకా మనీ లాస్ కూడా మనం చెప్పలేం. కార్డ్స్ నుంచి దొంగలు ఎలా స్వైప్ చేస్తారో ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 4 పోయారు. ఇది 2 నెలల క్రితం జరిగింది. ఒక 4 ప్యారిస్ ట్రిప్కి వెళ్ళారు. ఈ స్టూడెంట్ ఫార్ట్ అని, యూనిఫ్లక్ట్ అని వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో బుక్ చేసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక బాగానే ఉంది, అంతా తిరిగారు, ప్యారిస్ టవర్ని చూశారు. తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఇండియన్ ఫుడ్ తిని ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఎవరిదైతే పోయిందో ఆ అమ్మాయికి కంటిన్యూస్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అది ఏంటని చూస్తే 5 minutesకి ఒక €50 కట్ అవుతూ వస్తుంది తన కార్డ్స్ నుంచి. తను షాక్ ఇంకా. నేను ఎక్కడ స్పెండ్ చేశాను ఇలా కట్ అవుతా ఉన్నాయి అని చూస్తే తన బ్యాగ్ చెక్ చేస్తుంది. ఫస్ట్ చూసుకుంటే అన్నీ పోయాయి. పాస్పోర్ట్ పోయింది, ఆర్పి కార్డు పోయింది, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, స్టూడెంట్ ఐడి కార్డు అన్నీ వెళ్ళిపోయాయి. ఎక్కడ ఇంకా ఫుల్ టెన్షన్. వాడు ఎంత తెలివిగా కొట్టేశాడంటే €50 కంటే ఎక్కువగా స్వైప్ చేస్తే పిన్ అడుగుతుందని మనకి తెలుసు. వాడు డిగ్రీ చేసి ఉంటాడు కొట్టేయడంలో. సో మనం ఏదైనా కొత్త కంట్రీకి వెళ్ళేటప్పుడు మనకున్న కార్డ్స్ ట్యాప్ అండ్ పే తీసేసి, అలానే ఏమన్నా లిమిట్స్ అడ్జస్ట్ చేసేలా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. వన్స్ వేరే కంట్రీకి వెళ్ళినాక మన డాక్యుమెంట్స్ అన్ని మన కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి. అది ఎక్కడ పోతాయిలే అని నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అందరికి. ఎందుకంటే మనం పాస్పోర్ట్ లేకుండా జర్మనీలో ఏం చేయలేం. అది ఒక్కటే మన ఐడెంటిటీ ఇక్కడికి వచ్చాక. సో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు IAS IPS రిజల్ట్స్ వస్తుంటాయి కదా, వెయిట్ చేస్తుంటారు కదా, అంత టెన్షన్. ఇంకా మెయిన్ పాస్పోర్ట్ పోతే ఇంకా ప్యారిస్ నుంచి తిరిగి రావడం ఎలా అని ఒక పెద్ద టెన్షనే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో మనం ఆ పిల్ల ఏం చేస్తుందంటే, పాస్పోర్ట్ ఇలా పోగొట్టుకున్నా అని తెలిసిన వెంటనే తను వెళ్ళిన ప్లేసెస్ అన్ని మళ్ళీ రిటర్న్ ఒకసారి రౌండప్ చేసుకొని చెక్ చేసుకుంది. ఎక్కడా దొరకలేదు. CCTVs చెక్ చేసుకుంది. తనకు తిన్న రెస్టారెంట్స్లో కానీ CCTVs అంతా చెక్ చేసింది. ఎక్కడ దాని గురించి అయితే ఒక క్లూ కూడా దొరకలేదు. సో ఇంకేం చేసేది లేక ప్యారిస్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ అది కరెక్ట్ పారా ఒలింపిక్స్ టైం. ఇంకా పోలీస్ మొత్తం చాలా బిజీగా ఉన్నారు. తనకేం రెస్పాండ్ అవ్వలేదంట అసలు. అట్లీస్ట్ మినిమం 2 hours పట్టిందంట డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని. ఇంకా 2 hours
మన రిటర్న్ బస్సు ఉండంగా ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వగానే తను రిటర్న్ జర్మనీకి వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కంట్రీ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కంట్రీ మంచిదా కాదా, మనం వెళ్ళే టూరిజం ప్లేసెస్ మంచివా కాదా, దొంగతనాలు ఎక్కువ ఉంటాయా, లేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వీళ్ళు ప్యారిస్ ఇంకా జర్మనీ వచ్చాక ఫస్ట్ లొకేషన్ ప్యారిస్కి వెళ్ళారు. ఆ ప్యారిస్ ఎటువంటిది, ఎలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దొంగలు ఎక్కువ ఉంటారా లేదా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది తెలుసుకోకుండా వెళ్ళారు. కానీ నిజమేమంటే ప్యారిస్ ఈ యూరోపియన్ కంట్రీస్లో ప్యారిస్లోనే ఎక్కువ దొంగతనాలు అవుతాయి. సిటీ ఆఫ్ థెఫ్ట్స్ అని కూడా అనొచ్చు. సిటీ ఆఫ్ దానికి ఏవేవో పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అందాలు అవి ఇవి అని. కానీ సిటీ ఆఫ్ థెఫ్ట్స్ అని అనొచ్చు. అంత డేంజరస్ ప్లేస్. ప్యారిస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరుగుంటుంది, ఏదో ఒకటైతే పోగొట్టుకుని ఉంటారు. అక్కడ అంత ఎక్కువగా దొంగతనాలు అనేవి జరుగుతాయి. సో ఇంకా పాయింట్కి వచ్చేద్దాం. తను రిటర్న్ జర్మనీకి వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చాక మీరు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మీ ఆర్పి కార్డు వచ్చిన లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్లో మీ ఆర్పి కార్డు వచ్చిన పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్లో ఒక మెయిల్ అయితే ఉంటుంది, అంటే లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఫోన్ నెంబర్ ఫర్ బ్లాకింగ్ యువర్ ఆర్పి కార్డ్, ఇటువంటి నెంబర్స్ ఉంటాయి. వెంటనే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఆర్పి కార్డ్ని బ్లాక్ చేయడం. సో అది అయిన వెంటనే నెక్స్ట్ మన ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మీరు జర్మనీలో ప్రతి ఒక్క సిటీలో ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఇలా ఆర్పి కార్డ్ పోయింది, నేను కొత్త ఆర్పి కార్డుకి అప్లై చేసుకోవడానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ కావాలి, నేను ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఫ్రాంక్ఫర్ట్ ఆర్ బెర్లిన్ ఇటువంటి సెంటర్స్ ఉంటాయి, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి నేను ఈ సపోర్టివ్ డాక్యుమెంట్స్ని ఇచ్చి నా పాస్పోర్ట్ని నేను అప్లై చేసుకోవాలి అని మీరు చెప్తే వాళ్ళు ఒక టెంపరరీ వీసా అనేది ఇస్తారు. టెంపరరీ వీసా అంటే అందులో మీ వీసా టైం ఉంటుంది, ఫ్రమ్ బిగినింగ్ టు ఈ సంవత్సరం వరకు అని ఒక టైం ఉంటుంది, అది టెంపరరీ వీసా. దాంతో మీరు ప్రాబ్లం లేకుండా మీకు ఎక్స్టెండ్ అయిన వీసా టైమింగ్స్ ఉంటాయి కదా, అంతవరకు బాగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మెయిన్ ఇష్యూ ఏమంటే మన పాస్పోర్ట్ మనం తెచ్చుకోవాలి కదా. సో మీరు మీ రీజన్ ఏ బ్రాంచ్ కిందకి వస్తుందో అది తెలుసుకోవాలి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు, నేను ఉంటున్న సిటీ ఇది, నేను ఏ బ్రాంచ్కి వచ్చి అప్లై చేసుకోవాలి కొత్త పాస్పోర్ట్ అని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో తనకి అలా తెలిసింది ఫ్రాంక్ఫర్ట్ అని. సో ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే ముందు మీరు కొన్ని మెయిల్ పెట్టాలి వాళ్ళకి, ఇలా పోయాయి, కెన్ యూ హెల్ప్ మీ, లైక్ వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఐ కెన్. సో తను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే జర్మన్ ఫార్మాట్, అవన్నీ ఎగ్జాక్ట్గా మీరు 4x4 ఏదో ఫార్మాట్ ఉంటుంది, అటువంటివన్నీ మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. 1 డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేస్తుంటాము, వెంటనే ఇటువంటి డాక్యుమెంట్స్ మిస్సింగ్ అని తెలిస్తే మళ్ళీ వెనక్కి రాలేము. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అయినన్ని డాక్యుమెంట్స్ అన్నీ ముందే తీసుకెళ్ళడం బెటర్ చాలా. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది మాట్లాడుకుందాం. జర్మనీలో పాస్పోర్ట్ పోతే మీరు 2 విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి కన్సోలేట్కి డైరెక్ట్గా కన్సోలేట్ జనరల్కి వెళ్ళొచ్చు, ఇంకొకటి ఐజీసీఎస్ అని ఉంటుంది. ఐజీసీఎస్ అంటే మన ఇండియాలో విఎఫ్ఎస్ గ్లోబల్ మాదిరి, అంటే ఐజీసీఎస్ నుంచి వాళ్ళు జనరల్కి కాంటాక్ట్ అవుతారు. సో ఇలా ఏది వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఏమంటే ఐజీసీఎస్కి వెళ్తే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్గా కన్సోలేట్ జనరల్కి వెళ్తే మీరు ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏమంటే ఐజీసీఎస్కి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, కన్సోలేట్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఏమన్నా అపాయింట్మెంట్ ఉంటే అది కూడా బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్. సో ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయగానే ఇంకా 1 or 2 months పట్టింది. ఈ సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం ఇండియాలో పాస్పోర్ట్ అప్లై చేస్తే ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ జరిగి ఆ తర్వాత పాస్పోర్ట్ వస్తుంది కదా, ఒక 15 days. ఇక్కడ అంతే, మన ఇండియా టు జర్మనీ కమ్యూనికేషన్ జరగాలి, తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరగాలి ఇంటికి వెళ్ళి. సో ఇటువంటివన్నీ అయ్యాక 1 month పడుతుంది, మినిమం 1 month, మ్యాక్సిమం 2 monthsలో వచ్చేస్తుంది పాస్పోర్ట్. సో ఇలా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ మొత్తానికి మళ్ళీ మనం ఒక 150, తర్వాత ఆర్పి కార్డు కోసం ఇంకొక €100 స్పెండ్ చేయాలి. ఇలా టోటల్ ఒక 600 వరకు లాస్ వచ్చింది ఆ అమ్మాయికి.
€60 పెట్టి ప్యారిస్ చూసొద్దామని వెళ్తే తనకి ఇలా జరిగింది పాపం. సో, మీరు గూడా ఇటువంటివి జరగకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మన స్టైలిష్‌గా ఉన్న ఇండియాలో దొరికే స్టైలిష్ బ్యాగ్స్ ఉంటాయి కదా! జిప్స్ ఉంటాయి. చాలా అటువంటి బ్యాగులు తీసుకోవద్దండి. ఇక్కడ జర్మనీలో దొరుకుతాయి. ఒకటే బ్యాగ్ ఉంటుంది. ఒక సంచిలాగా. పైన ఒక జిప్ ఉంటుంది. రోల్ చేసి ఫ్లిప్ చేయొచ్చు. అటువంటి బ్యాగ్స్ తీసుకెళ్ళండి. ఈజీగా చేయి పెట్టలేరు. అసలు పెట్టడానికి గూడా ఛాన్స్ ఉండదు దొంగతనం చేసేకి. అండ్ మీరు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ కలిపి ఒకటే వాలెట్‌లో పెట్టుకోకండి. స్టైల్‌గా ఉంటుందని ఒకే వాలెట్ తీసి ఇలా ఓపెన్ చేస్తుంటారు. అలా తీసుకెళ్ళకండి. అన్నీ డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టుకోండి. ఇన్‌కేస్ ఒకటి పోయినా గూడా మీకు వేరే అకౌంట్స్‌లో ఉన్న అమౌంట్ సేఫ్‌గా ఉంటుంది. సో, మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి బయట కంట్రీస్‌కెళ్ళినప్పుడు. అండ్ ఆల్సో మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటారు గదా! ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మీ పాస్‌పోర్ట్ నంబరు, ఏం డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నారో అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసేలాగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా గూడా వీళ్ళు ఇన్ డీటెయిల్డ్‌గా చూస్తారు. జస్ట్ పాస్‌పోర్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోదు. పాస్‌పోర్ట్ బ్రాకెట్‌లో దాని నంబరు, ఇంకా స్టూడెంట్ ఐడీ కార్డు, దానికి ఏ కాలేజు, ఏ సిటీ ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసుండాలి ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో. లేకపోతే మళ్ళీ వీళ్ళు ఆ ఎఫ్ఐఆర్ కాపీని యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మనం ప్యారిస్‌కెళ్ళి తెచ్చుకోలేము. సో, మీరక్కడ ఉన్నప్పుడే ఏ డాక్యుమెంట్స్ పోయాయో క్లియర్‌గా మెన్షన్ చేసుకొని వచ్చేలాగా చూసుకోండి. సో, ఇది జరిగిన సంఘటన. ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు గూడా ఇటువంటివి జరగకుండా మీరు ముందు జాగ్రత్తలు పడొచ్చు. నేను గూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు. ఇంకా జర్మనీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా ముందుకి. ఇంకా చాలా మాట్లాడుకుందాం. జర్మనీ గురించి మాట్లాడుకునేది చాలా ఉంటుంది. ఒక కంట్రీ గురించి మాట్లాడుకోవాలంటే తెలుసు గదా! ఒక కంట్రీలో ఎన్నో విషయాలుంటాయి తెలుసుకోవడానికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.